యూనియన్ బడ్జెట్ 24-25 అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి? దీని వల్ల మనకేం లాభం? మీకు తెలుసా దిస్ ఇయర్స్ యూనియన్ బడ్జెట్ ఇస్ ఏపీస్ బిగ్ విన్. అది ఎలా సాధ్యమైంది? మన క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కి ఎంత డబ్బులు అలాట్ అయ్యాయి? అమరావతి ఎంత వైభవంగా ఉండబోతుంది? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి యూనియన్ బడ్జెట్ ఫేవరబుల్ గా ఉందా? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్, క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టి ఆ జాబ్ ని ఎంతో శ్రద్ధగా చేసి 1 month తర్వాత బ్యాంక్ లో సరిపడా డబ్బులు ఉండగా ఫస్ట్ టైం ఒక కార్ కొనడానికి ఒక అతనే లేదు. షోరూమ్ లోకి వెళ్ళగానే అక్కడ సేల్స్ మెన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సార్ మీ బడ్జెట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ బడ్జెట్? బడ్జెట్ 3 విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, లోన్ ఏమైనా తీసుకుంటారు, ఈఎంఐ కడితే ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో కట్టాలి, డౌన్ పేమెంట్ ఎంత, రోడ్ ట్యాక్స్ ఎంత, బయట పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి. ఒక కార్ కొనడానికి లైఫ్ లో బిగ్ స్టెప్ తీసుకోవడానికి మన బడ్జెట్ గురించి అంత ఆలోచిస్తాం. నిన్న మన యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయింది. అంటే ఇవాళ నుంచి 2025 మార్చ్ 31 వరకు మన ఇండియాకి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ ఎన్ని, ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత, వీటిలన్నిటితో మనకేంటి ఉపయోగం, మనకేంటి లాభం అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అందుకే చెప్పా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనకు వచ్చే శాలరీలో కట్టే ట్యాక్స్ నుంచి మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ దాకా, కార్ కొనేటప్పుడు కట్టే ట్యాక్స్ నుంచి దాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్లిన తర్వాత కట్టే ట్యాక్స్ వరకు, అంతెందుకు పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొట్టించడానికి కూడా మనం ట్యాక్స్ కడతాం. ఇంతే అనుకుంటున్నారా? మనం ఏదైనా సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మధ్యలో బయటకు వచ్చి పాప్కార్న్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్, అదేమైనా మల్టీప్లెక్స్ కింద మాల్ ఏదైనా షాపింగ్ చేస్తే దాని మీద ట్యాక్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇన్ షార్ట్ మన తలరాతని డిసైడ్ చేసేది ఆ యూనియన్ బడ్జెట్. మరి దాని గురించి తెలుసుకోకపోతే ఇవాళ వీడియోలో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ లెట్ us discuss the union budget of 24-25 financial year. I present the budget for 24-25. Capital investments will be provided. The requests of Bihar government up at a cost of 21,400 crore rupees. Andhra Pradesh Reorganization Act. We will facilitate special financial support. 15,000 crore rupees will be arranged. నీకొచ్చే ఆదాయం మీద అంత టైం స్పెండ్ చేస్తున్నావు కదా, అంత ఫ్రస్ట్రేట్ అవుతావు కదా, మరి నిన్ను కన్నా ఈ నేల బడ్జెట్ సంగతి ఏంటి? ఏజుడ్ డిస్కసెస్ యూనియన్ బడ్జెట్ 24-25. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ up to 3 lakhs 0, 3 to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, 9 to 10 lakhs 15%, 12 to 15 lakhs 20%, income above 15 lakhs per year అయితే 30%. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మైనర్ చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 3 lakhs బదులు 2.5 lakhs ఉండేది, అది కొంచెం పెంచి 3 lakhs వరకు జీరో చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 10 lakhs అబౌవ్ ఉంటే 30 lakhs ఉండేది, ఇప్పుడు 15 lakhs అబౌవ్ చేశారు. కాకపోతే ఇక్కడ చిన్న ట్రెండ్ నోటీస్ చేయాలి. పోవర్టీ లైన్, బిలో పోవర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి ప్రీబీస్ ఆస్ చూపించాలి, చిల్ చేశారు. టాప్ 1% రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ పీపుల్ విత్ హైయెస్ట్ లాస్ ద మిడిల్ క్లాస్ పీపుల్. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు గొంతెత్తి ఎప్పుడు మాట్లాడతాడు? జనరల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ మోస్ట్ సైలెంట్ పీపుల్. వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ ఫ్యామిలీ పరువుని, చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు, ఆఫీస్ లో కో వర్కర్స్ ఏమనుకుంటారు, బాస్ ఏమంటాడు. సో పోకిరి సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఆ జోన్ లో హ్యాపీగా ఉంటారు. ఎన్ని ట్యాక్స్లు వేసినా కడతాడులే, క్వశ్చన్ చెయ్యడ్లే అని చెప్పే ధోరణి కంటిన్యూ అవుతుంది. మన వాయిస్ ఏదైతే ఉందో అది కలెక్టివ్ వాయిస్ లో 0.01% అయినా యాడ్ అయితే, అది ప్రతి మిడిల్ క్లాస్ వాడి వాయిస్ అయితే, ఐ విల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే, లోన్లు తీసుకొని మరి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఆ లోన్ ని సక్సెస్ఫుల్ గా రీపే చేసి ఫ్యామిలీని చాలా రెస్పాన్సిబుల్ గా చూసుకునేవాడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. హీ డిజర్వ్స్ అవర్ అటెన్షన్ అండ్ రెస్పెక్ట్. ఇది నేను ఫ్రమ్ ద కోర్ బిలీవ్ చేస్తాను. అట్లీస్ట్ బై నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ట్యాక్స్ రిలాక్సేషన్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని మనసులో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుందని బిలీవ్ చేస్తాను. వాట్ యూ థింక్? ఇన్ ద కామెంట్స్ లో డెఫినెట్లీ రైట్. హ్యావింగ్ సెడ్ దట్, మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రం దిస్ యూనియన్ బడ్జెట్ 24-25 ఇస్ ఎ బిగ్ విన్. 10 సంవత్సరాల వెయిట్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. 2014 లో స్టేట్ డివైడ్ అయింది. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అన్నారు, కానీ అది తాత్కాలికమైన టైం మాత్రమే. మనందరికీ తెలిసి ఏదో ఒక రోజు మన క్యాపిటల్ అంటూ మనకు ఉండాలి. ప్రతి స్టేట్ కి క్యాపిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జాబ్ క్రియేషన్ కైనా, రెవెన్యూ జనరేషన్ కైనా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఐటీ సెక్టర్ బిల్డ్ అవడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ క్యాపిటల్ మన అమరావతిని బిల్డ్ చేయడానికి 15,000 crores శాంక్షన్ అయ్యి. అఫ్ కోర్స్ వేరే స్టేట్స్ అందరూ కొంచెం యాంగ్రీగా ఉన్నారు, అలాగే ఇది నచ్చట్లేదు. బట్ ఇఫ్ ఈ బిల్డ్ ఎ సూపర్లేటివ్ క్యాపిటల్, మనం ప్రతి స్టేట్ కి ఒక మార్గదర్శిగా క్యాపిటల్ అంటే అమరావతి అని చెప్పుకునేలా ఉంది, అలా బిల్డ్ చేయాలి. అట్ ద సేమ్ టైం పోలవరం డ్యామ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడో బన్నీ సినిమాలో విన్నాం, అది కూడా కంప్లీట్ అయితే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ విన్. మనందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. ఇన్ఫాక్ట్ ఆంధ్ర కన్నా ఎక్కువగా బీహార్ బడ్జెట్ అలొకేట్ అయింది. హైవే కన్స్ట్రక్షన్ కి 26,000 crores. పట్నా పూర్ణియా, బక్సర్, బగల్పూర్, బోధ్గయ, దర్భంగా ఎక్స్ప్రెస్, ఈ హైవేస్ కన్స్ట్రక్షన్. అఫ్ కోర్స్ ఈ రెండు స్టేట్స్ కి ఎక్కువ బడ్జెట్ అలొకేట్ అవడానికి కారణం ఉంది. మన ఆంధ్రాలో చూసుకుంటే టీడీపీ జేఎస్పీ అలయన్స్ విత్ బీజేపీ, అలాగే బీహార్ లో జేడీయూ. బట్ ఏవైనా ఈ బడ్జెట్ కరెక్ట్ విషయాలు కరెక్ట్ గా వాడితే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. అది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. స్టేట్స్ గా విడిపోయంగానే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎప్పటికీ బ్రదర్స్. మనందరం ఎప్పటికీ ఒకటే. హైదరాబాద్ ని చూసి ఆంధ్ర వాళ్ళు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారో, రేపు అమరావతిని చూసి తెలంగాణ బ్రదర్స్ అంతే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇది నేను నమ్ముతాను. ఇక్కడ మన యూనియన్ బడ్జెట్ మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు సరైన జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదని గుర్తించి ఎంప్లాయీస్ ని, ఎంప్లాయర్స్ ని ఇన్సెంటివైజ్ చేసి జాబ్స్ బలంగా క్రియేట్ అయ్యేలా 3 సెక్షన్స్ క్రియేట్ చేసి, ఫస్ట్ టైం ఫార్మల్ సెక్టర్ లో జాబ్ జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ తరపు నుంచి 1 month శాలరీ
దిస్ ఇస్ అప్ టు 15,000 అండ్ 3 ఇన్స్టాల్మెంట్స్ గా వస్తుంది. దీని వల్ల 10 లక్షల మంది బెనిఫిట్ అవుతుంది. ఇకపోతే రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో జాబ్ క్రియేషన్. ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది తరపున ఒక 3,000 రూపాయలు ఎంప్లాయర్ కి కాంపెన్సేషన్ గా గవర్నమెంట్, దీని ద్వారా 30 లక్షల మంది బెనిఫిట్ అవుతుంది. ఇకపోతే రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ అవడానికి ఇన్సెంటివైజ్ చేశారు. ఇకపోతే మూడోది ఎంప్లాయర్స్ ఇన్సెంటివైజ్ చేసేది. అంటే ఒక MSME లో నేను ఒక ఎంప్లాయర్ అయితే నా దగ్గర ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటే అంతమందికి ప్రతి ఎంప్లాయీ తరపున ఒక 3,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ. ఇది కూడా చాలా మంచి పరిణామం. దీని వల్ల మన కంట్రీలో జాబ్స్ పెరుగుతాయి బై నెక్స్ట్ ఇయర్. సో బ్రీఫ్ గా సమరైజ్ చేయాల్సి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని 10% నుంచి 12.5% ఇంక్రీజ్ చేశారు. ఇది ఇన్వెస్టర్స్ కొద్దిగా బెనిఫిట్. అంటే మనం డబ్బులు కానీ సేవ్ చేస్తే ఇది వరకు 1,00,000 ఉండేది, ఇప్పుడు 1.25 లాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% నుంచి 20% ఇంక్రీజ్ చేశారు. మొబైల్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది. ఇందులో చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే సాలరీ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 పెరిగింది. పెద్ద మార్పు ఏంటో తెలుసా? ఏంజల్ ట్యాక్స్. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, లాస్ట్ ఇయర్ వరకు 30% ఉండేది, ఇప్పుడు 0%. ఇండియాలో స్టార్ట్అప్స్ కి ఇట్స్ మేజర్ అడ్వాంటేజ్. ఇకపోతే MSME ముద్రలో 10 lakhs నుంచి 20 lakhs ఇంక్రీజ్ అయింది. బార్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 30% పెంచారు. ఇది ఇండియా చైనా ట్రాన్స్పోర్టేషన్ కి దానికి చాలా హెల్ప్ అవుతుంది, ఇంపోర్ట్ కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఎందుకు మన కంట్రీ ఇండియాలో చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. నా వరకు వస్తే దీని రీజన్ సింపుల్. ఏ కంట్రీస్ అయితే చైనాతో కోల్డ్ వార్ లో ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ ట్రేడ్ ఇండియాతో చేయొచ్చు. అంటే అవే సామాన్లు చైనా నుంచి కొనకుండా ఇండియా నుంచి కొంటారు. తద్వారా విల్ మేక్ మనీ. యాజ్ అ మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎంతో ఆశలు పెట్టుకొని మనం చదువుతాం, లోన్లు అవి తీసుకొని మరి ఆ లోన్లు అవి రీపే చేయడానికి ఎంత కష్టపడతారో మీకే తెలుసు. గవర్నమెంట్ బడ్జెట్ తో మాకేంటి సంబంధం అనుకోకండి. మనం కట్టే ట్యాక్స్ ని వాళ్ళు మన మీదే ఖర్చు పెట్టారు. ఇవాటి రోజున మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాలంటే అవేర్నెస్ ఉండాలి. మన జేబులో ఉండే రూపాయల ట్యాక్స్ కి ఎన్ని పైసలు వెళ్తున్నాయో మనకు తెలియాలి. అండ్ వీ షుడ్ బి అవేర్ టు బి ఏబుల్ టు క్వశ్చన్. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేయడం ఇంపార్టెంట్ అని ఫీల్. ఈ యూనియన్ బడ్జెట్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటి, మీకు నచ్చని విషయాలు ఏంటి, ఎక్కడ బెటర్ అవ్వచ్చు, ఎక్కడ వెనకబడి ఉన్నా కింద కామెంట్స్ లో రాయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే బిగినింగ్ లో చెప్పా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎవ్రీ కంట్రీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇట్స్ పీపుల్. ప్రతి సిటిజన్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయిన రోజే మన దేశానికి కూడా మంచి రోజులు వస్తాయి. నో అబౌట్ యువర్ బడ్జెట్, నో అబౌట్ యువర్ కంట్రీస్ బడ్జెట్. రైజ్ అబౌవ్ ఇగ్నోరెన్స్, రైజ్ అబౌవ్ కన్ఫ్యూజన్, రైజ్ అబౌవ్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్.